నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా మన అమృతం కార్యక్రమంలో 2 ఆరోగ్యకరమైన సాత్వికమైన వంటకాలతో మీ అందరి ముందుకు వచ్చేసాం. మీ అందరూ ఎదురు చూస్తున్నారా? చక్కటి వంటకాలు ఎప్పుడెప్పుడు నేర్చేసుకుందామా, ఎప్పుడెప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి పరిచయం చేద్దామా అని చెప్పి. తప్పకుండా అండి, ఈ రోజు కూడా నోరూరించే వంటకాలని 100% చెప్పగలరు. మరి ముందుగా నేను చేయబోయే వంట పేరేంటో తెలుసా? మెంతికూర అరటికాయ వేపుడు. సాధారణంగా అరటికాయను మామూలుగా ముక్కలుగా కట్ చేసుకుని వేపుడులాగా చేసుకుంటూ ఉంటాం. మెంతికూర కాంబినేషన్తో ఎలా ఉండబోతోంది చూద్దాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మెంతికూర అరటికాయ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతికూర 2 కప్పులు, ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ తగినంత, కరివేపాకు కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. మెంతికూర అరటికాయ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మెంతికూర అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే, మెంతికూరతో చాలా రకాల కూరలు చేసుకోవచ్చు, మెంతికూరతో పప్పు తయారు చేసుకోవచ్చు, ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలా మంచిది? మెంతికూరలో ఒక చిరు చేదు ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే మనకు కడుపులో ఉండేటువంటి జర్మ్స్ చచ్చిపోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. టాక్సిన్స్ అవుట్ అయిపోతూ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ వెళ్ళిపోతాయి. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే మనకి ఎప్పుడైతే ఆ చేదు కంటెంట్ ఎక్కువగా ఉందో అప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ చాలా బాగా కంట్రోల్ అవుతాయి. అందుకే కాకరకాయ జ్యూస్ షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎందుకు తాగమని చెప్తూ ఉంటారు, అందుకే అనమాట. అంతేకాకుండా మనకు ఇందులో విటమిన్ B6, విటమిన్ C, పొటాషియము, మెగ్నీషియము, కాల్షియము, ఐరన్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. అలాగే ఫైబర్ ఉంటుంది, మంచిగా ఫోలేట్ ఉంటుంది. తర్వాత బోన్స్ని స్ట్రెంగ్తన్ చేయడానికి మనకు కాల్షియం కంటెంట్ కూడా చాలా బాగుంటుంది తెలుసా. అందుకే కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇటువంటి ఉన్న వాళ్లకు మనకు ఇది ఎక్కువగా తినమని చెప్తూ ఉంటారు మెంతికూర. ఎందుకు అంటే అన్ని రకాలుగా మనకు కాల్షియంకి సంబంధించి, బోన్స్కి సంబంధించి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంది. మరి ఇంత చక్కటి విలువలు ఉన్నటువంటి మెంతికూరను ఎక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నించండి. అలాగే ఇలాంటి కూరను కూడా మీరు కూడా నేర్చుకోండి. మరి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ స్టవ్ వెలిగించేద్దాం. స్టవ్ వెలిగించేసాం కదా, కొంచెం మనకు బాండి వేడైన తర్వాత మనం డైరెక్ట్గా, అంటే ఇది చాలా ఈజీ అనమాట. ఇది అరటికాయ మనం ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్నామండి. ఈ పచ్చి అరటికాయ అంటే అందరికీ తెలిసిందే. సో చాలా ఫాస్ట్గా అయిపోయేటువంటి వేపుడు. దీన్ని మనం ముందుగానే ఒక నీళ్ళల్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికిచ్చేసుకున్నాం. అంటే ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, అంతకన్నా ఏం లేదు. అలాగే పచ్చి అరటికాయలో కూడా మంచి, అంటే చాలా మంచి కాల్షియం కంటెంట్ అండి. సో కాల్షియం కానివ్వండి, విటమిన్ B కాంపోనెంట్ కానివ్వండి, C కానివ్వండి, చాలా అధికంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, పెద్దవాళ్ళకు కూడా చాలా చాలా మంచిది. అండ్ ఎంజాయ్ చేస్తారు కూడా. అంటే ఏదైతే రుచికరంగా ఆరోగ్యకరంగా రెండూ కలిపి ఉంటుందో అది ఎంత అదృష్టం చెప్పండి. ఇప్పుడు కాకరకాయ ఉంది, అందరికీ ఆ చేదు నచ్చదు, కానీ ఆరోగ్యానికి మంచిది. అలా కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ ఇలా రుచికరంగా ఉండే, ఆరోగ్యకరంగా ఉంటే చాలా మంచిది. మనకి ఈ బాండి కూడా కాస్త వేడైందండి. ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. ఆ తర్వాత ఇక మనం పోపు ప్రాసెస్లోకి మెల్లగా వెళ్ళిపోవచ్చు. మనం దీంట్లో 2 కప్పుల మెంతికూర తీసుకున్నామండి. 1 కప్పు పచ్చరటికాయ ముక్కలు, ఉడికించిన ముక్కలు తీసుకున్నాం. ముందుగా ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ వేసుకుందాం. ఇది మనకు రోటీలోకి బాగుంటుంది, జొన్న రొట్టె దేంట్లోకైనా కూడా బాగుంటుంది. ఇది పూర్తిగా వేపుడులాగా, అంటే వేపుడే కాకపోతే ఏంటంటే మనకు చక్కగా అన్నిట్లో కూడా తినొచ్చు. ప్రాపర్ అరటికాయ వేపుడులాగా ఉండదు కదా, చక్కగా మనం మెంతికూర కూడా వేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది, అంటే అనుకూలంగా ఉంటుంది అన్నిటితో తినడానికి. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత అల్లం ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు. అల్లం వేస్తే మంచి ఘాటు రుచి చాలా బాగుంటుంది. అన్ని వంటల్లో అల్లం వేయండి. ఇప్పుడు అంటే మనకి ఎటువంటి వాతావరణంలో అయినా కూడా అల్లం అనేది చాలా మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ కాబట్టి బాగా హెల్ప్ చేస్తుంది ఆరోగ్యానికి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే కాస్త ఇంగువ కూడా వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసేసుకున్నాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత కాస్త కరివేపాకు,
అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇందులో కూడా మనకు చక్కగా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, రోగనిరోధక శక్తి చాలా బాగా మెరుగుపడుతుంది. పసుపు, అల్లము, మిరియాలు ఇవన్నీ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ తర్వాత మనము ఈ మెంతి కూర ఏదైతే ఉందో అది ముందుగా వేసుకొని వేయించుకుందాం. మెంతి కూరని ప్రాపర్గా వేయించుకుంటే దాంట్లో ఉండేటువంటి ఆ చేదుతనం ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గుతుంది. మొత్తం తగ్గించకండి, మొత్తం విలువలన్నీ వెళ్ళిపోతాయి. చాలా తక్కువ లైట్గా వేయించేసుకోవాలి. ముందుగా వేయించుకుంటే ఏంటంటే ఈజీగా ఉంటుందన్నమాట. ఒకవేళ ఆ చిరు చేదు ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే కూడా కొంచెం తగ్గుతుంది, అంతకన్నా ఏం లేదు. ఇంకో కప్పు కూడా వేద్దాం. ఇది ఒక్కసారి లైట్గా వేయించిన తర్వాత ఇంకో కప్పు మెంతి కూర కూడా వేసేద్దాం. మెంతి కూర ఎక్కువగా ఉండాలి, అరటికాయ దాంట్లో సగం ఉండాలి. అది అంటే మెంతి కూర కదండి, మనం ఎంత వేసినా కూడా తక్కువ అయిపోతూ ఉంటుంది. అందుకే ఎంత వేసినా కూడా మనకు అలా అబ్జార్బ్ అయిపోతూ ఉంటుంది. బంగాళదుంప మెంతి కూర కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసే ఉంటారు చాలామంది. చాలామంది మెంతి కూర అలాగే వంకాయ కూడా చేసుకుంటూ ఉంటారు. అలా బోల్డ్ రకాల వంటలు ఉంటాయి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి ఈ అరటికాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాం. మనం కారం అవి కూడా తర్వాత వేసుకుందాం. ఇది ఒక్కసారి వేగిన తర్వాత చూసారా, మన 2 కప్పుల మెంతి కూర వేస్తే ఇంత దగ్గర పడిపోయిందో. ఇది ఒకసారి అలా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకుందాం. ఇది చాలా సులభంగా చేసుకోవచ్చు అండి, నార్మల్ కూర ప్రాసెస్లోనే. కాకపోతే మెంతి కూర అరటికాయ కలిపి చేసుకోవచ్చు అన్న విషయం చాలా మందికి తెలియదు కాబట్టి చెప్తున్నాం అనమాట. ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులో కాస్త కారం కూడా వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి. ఒకవేళ మీకు బాగా స్పైసీగా కావాలి అంటే దాని పరంగా మీరు వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో కాస్త జీలకర్ర పొడి, కాస్త ధనియాల పొడి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం. కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దామండి. ఇది ఒకసారి స్పైసెస్ కాస్త కలిసిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాం. అది మనం ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచుతాం కాబట్టి స్టవ్ మీద అడుగంటకుండా ఉండడానికి మాత్రమే తప్ప ఇంకేం లేదు. అలాగే అది మన కంచు పాత్రలు కదండి, చాలా త్వరగా అయిపోతుంది. అందుకు కూడా మేము కాస్త నీళ్లు పోస్తూ ఉంటాం. సరిపోతుందండి, ఎక్కువ అక్కర్లేదు. కావాల్సిన స్పైసెస్ వేసేసుకున్నాము. అరటికాయ కూడా చక్కగా ఉడికింది. ఇంకా మెంతికూర ఉడకడానికి పెద్ద టైం కూడా పట్టదు. కాకపోతే ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేద్దాం. చక్కగా మూత పెట్టి సిమ్లో పెట్టేసి వదిలేసామంటే అరటికాయలు, మనం వేసినటువంటి పొళ్ళు, అలాగే మెంతి కూర ఆ చిరు చేదుతనం పోయి చాలా అద్భుతంగా తయారవుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. ఈరోజు టొమాటో యొక్క ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం. టొమాటోలో అధికంగా విటమిన్ సి, విటమిన్ ఏ, కే, సోడియం, పొటాషియం ఉంటాయి. ఇది ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల రోగనిరోధక శక్తి బాగా మెరుగుపడుతుంది. అలాగే ఒంట్లో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా గుండె ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. మరి టొమాటోలు అందరూ తింటారనుకోండి, మరి ఎక్కువగా తినడం మొదలుపెట్టేసేయండి. మనం చక్కగా ఇలా మూత పెట్టేసాము ఉడికించడానికి. చూద్దామా ఒకసారి? ఆహా, మూత తీసిన తర్వాత వచ్చేటువంటి ఆ ఆవిరి స్మెల్ ఉంటుంది కదా, అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి చూద్దాం కలిపేసుకొని. పర్ఫెక్ట్గా అయిందండి, చాలా చాలా పర్ఫెక్ట్గా అయింది, అద్భుతంగా అయింది. ఓకే, రుచిగా, ఆ రుచి విషయంలో అయితే అసలు ఇది ఎక్కడా కాంప్రమైజ్ అవ్వదు, 100% చెప్పగలను. అసలు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అంటే మామూలుగా చెప్తున్నా, ఎవరికైనా అరటికాయ బదులుగా మీరు ఒకవేళ బంగాళదుంపలు ఉన్నాయి అంటే కూడా మీరు ఒకసారి ఇలా ఒకసారి అలా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. డిఫరెంట్ చేసుకోవాలి కదా, ఎప్పుడూ ఒకటే చేసుకుంటూ ఉంటే ఏం బాగుంటుంది. కాంబినేషన్స్ ఎప్పుడూ కూడా మారుస్తూ ఉండాలన్నమాట. అప్పుడే మనకు ఫుడ్ లైఫ్ మీద బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలా మీరు కూడా రుచికరమైనటువంటి మెంతి కూర, అరటికాయ వేపుడు తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మెంతి కూర, అరటికాయ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 2 కప్పులు,
ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ తగినంత, కరివేపాకు కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. మెంతికూర అరటికాయ వేపుడు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీలో నూనె పోసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కాస్త ఇంగువ, కరివేపాకు, కొంచెం పసుపు వేసి వేగాక 2 కప్పుల మెంతికూర వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న అరటికాయ ముక్కలు, సరిపడా ఉప్పు, కాస్త కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కాస్త నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మెంతికూర అరటికాయ వేపుడు రెడీ. చూసారు కదా, మెంతికూర అరటికాయ వేపుడు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. అరటికాయ వేపుడుతో పాటు చక్కగా మెంతికూరను కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. ఇలా చేదు దూరం అయితే ఎక్కడా తెలియట్లేదు. ఫస్ట్ పాయింట్ అంటే ఎంత అది మెంతికూర అని తెలుస్తుంది కానీ ఆ చేదు అస్సలు తెలియట్లేదు. నీకు అరటికాయ కూడా బుజ్జిగా చక్కగా ఉడికింది కాబట్టి చాలా కమ్మగా ఉంది. కాస్త కారం ఎక్కువ వేసుకున్నానండి. చూసారా, ఘాట్ ఇంకా తెలుస్తుంది, స్పైసీగా ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. అంటే పిల్లలు ఉన్నవాళ్ళు, పిల్లలు తినాలి అనుకుంటే కనుక కాస్త తక్కువ కారం వేసుకుంటే సరిపోతుంది. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? ఇప్పుడు కారం చేసుకున్నాం కాబట్టి ఒక స్వీట్ తయారు చేసుకుందాం. నేనేం తయారు చేయబోతున్నానంటే పటికి బెల్లం రవ్వ లడ్డు. సాధారణంగా రవ్వ లడ్డు చాలా మందికి తెలుసు. మరి పటికి బెల్లంతో ఎలా తయారు చేస్తాము తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. పటికి బెల్లం రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పటికి బెల్లం 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 1/2 కప్పు, కిస్మిస్ 1/2 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, యాలక్కుల పొడి 1 టేబుల్ స్పూన్, పాల పొడి 4 టేబుల్ స్పూన్లు. పటిక బెల్లం రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. అయితే మనం పటిక బెల్లం ఎందుకు వాడుతున్నాము ఈ రోజు ఈ వంటలో? ఆరోగ్యపరంగా దీనికి ఉన్నటువంటి విలువలు ఏంటి అంటే, పటిక బెల్లం మంచి చలువ చేస్తుందండి. ముఖ్యంగా వేసవి కాలంలో పంచదారకు బదులుగా చాలా మంది నిమ్మరసంలో పటిక బెల్లం పొడి వేసుకొని తాగుతూ ఉంటారు. ఎందుకంటే బాడీని కూల్ చేస్తుంది అనమాట. కూలెంట్ లాగా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనకు రెస్పిరేటరీ ఇష్యూస్, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా చాలా వరకు తగ్గిస్తుంది. అంటే పటిక బెల్లంతో చిట్కాలు ఉన్నాయి మనకు. దగ్గులు, జలుబులు తగ్గడానికి చాలా చిట్కాలు ఉన్నాయి కాబట్టి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది మనకు చక్కటి హైడ్రేషన్ ఇస్తుంది కాబట్టి మన ఆరోగ్యానికి, స్కిన్కి, హెయిర్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది తెలుసా. అంటే చర్మ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎప్పుడూ హైడ్రేషన్ చాలా అవసరం. అలాంటిది మనకి పటిక బెల్లం చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకు ఇది బ్లడ్, కొంతమందికి బ్లడ్ తక్కువగా ఉంటుంది శరీరంలో, అనీమిక్ అంటూ ఉంటారు కదా, అలా రక్తం శాతాన్ని పెంచడానికి, అలాగే బోన్స్ని దృఢంగా చేయడానికి పటిక బెల్లం అనేది బెస్ట్. అందుకే పసిపిల్లలకు పంచదారకు బదులుగా పటిక బెల్లం పొడి వేసి ఏదైనా ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళు తాగే పాలల్లోనో లేకపోతే జ్యూసుల్లోనో అలా ఏదైనా స్వీట్ యాడ్ చేయాలి అనుకున్నప్పుడు మనకు పటిక బెల్లం వేస్తూ ఉంటారనమాట. ఓకే, అలా ఏంటి అంటే బేసిక్గా డైజెషన్ పరంగా చూసుకున్నా, కడుపులో అజీర్తిగా అనిపించినా మనకు వెంటనే పటిక బెల్లంతో బోల్డ్ రకాల సొల్యూషన్స్ని వెతుక్కుంటూ ఉంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. మరి ఇంత చక్కటి పటిక బెల్లంతో ఈరోజు మనం బొంబాయి రవ్వ కాంబినేషన్లో ఈ లడ్డు తయారు చేయబోతున్నాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఎప్పుడన్నా సాయంత్రం పూట స్వీట్గా తినాలి అనిపించినప్పుడు పటిక బెల్లం ఇంట్లో ఉంటే సరిపోతుంది. మిగతా అన్ని కూడా మన ఇంట్లో ఎప్పుడూ ఉండేవే, కామన్. లేదా పండగలకు కూడా చేసుకోవచ్చు. అంటే కేవలం ఏదో పండగ వంట కాదు ఇది, అవును ఇది కాదు అనడానికి ఏం చెప్పండి. ఏ స్వీట్ అయినా పండగ వంటలలాగా చేసుకోవచ్చు. మరి ముందుగా కాస్త నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ముందుగా జీడిపప్పు వేసేసుకుందామండి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్లు వేసి వేయించుకుందాం. అంటే మనకు రవ్వ లడ్డులో ఎప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్ వేస్తూ ఉంటాం కదా, ఎక్కువ భాగం ఏంటంటే జీడిపప్పులు, కిస్మిస్లు ఎక్కువ వేస్తూ ఉంటాం.
అంటే కొంతమంది లడ్డూలు చుట్టుకోవడానికి కరెక్ట్గా రావట్లేదు అనుకున్నప్పుడు జీడిపప్పు సైజుని కొంచెం తగ్గిస్తారనమాట. జీడిపప్పు నాకు కొంచెం వేగింది అనుకున్నప్పుడు మనము ఈ కిస్మిస్ కూడా వేసుకుందాం. ఈ రెండింటిని కూడా వేయించేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవచ్చు. చక్కగా వేగిపోయిందండి. ఇలా వేగిన జీడిపప్పును కిస్మిస్ను ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండిలో ఇంకొంచెం నెయ్యి వేసుకుందామండి. ఇంకొంచెం నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వ వేసుకొని చక్కగా దూరగా వేయించేసుకుందాం. అంటే బొంబాయి రవ్వ మనకు బాగా చక్కగా వేగిందనుకోండి నేతిలో, ఆహా దాని స్మెల్ అయితే అసలు వర్ణనాతీతమండి. అసలు పక్కింటి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అని చెప్పి మన ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. త్వరగానే వేగిపోతుందండి. ఇది కూడా మనకు ఎక్కువ టైం పట్టదు. ఇది ఇలా మనకు చక్కగా వేగే లోపు మనం ఏం చేద్దామంటే పటికి బెల్లం అని చెప్పాను కదండి, పటికి బెల్లము అలాగే కొబ్బరి ఈ రెండింటిని కూడా మనము సపరేట్గా పొడిగా తయారు చేసుకుందాం. ఆ తర్వాత పటికి బెల్లాన్ని ఇందులో ఎలా ఉపయోగిస్తున్నా అనే విషయం చెప్పేస్తా. ముందుగా పొడి తయారు చేసుకొని తీసుకొస్తాను. చూసారా, ఇలా చక్కగా మనము కొబ్బరి అలాగే పటికి బెల్లం పొడి సపరేట్గా పొడిగా తయారు చేసుకున్నాం. ఇదిగోండి, అంటే మనకి చక్కెరలాగా కాకుండా కొంచెం బరకగా ఉంటుంది అనమాట, అంటే కొంచెం రఫ్గా ఉంటుంది. ఈలోపు మనకి బొంబాయి రవ్వ కూడా చూసారా చక్కగా వేగిపోయింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇది చక్కగా లైట్గా వేగింది కాబట్టి ఇప్పుడు మనము ఈ కొబ్బరి తురుము ఏదైతే ఉందో అది పూర్తి వేసేసుకుందాం. ఒకసారి వేయించేసుకున్నాం కాబట్టి మంచి స్మెల్ కూడా వచ్చేస్తుంది చక్కగా. రవ్వ లడ్డులో మెయిన్ ఏంటంటే ఆ వేయించుకునే ఆ స్టెప్పే చాలా ఇంపార్టెంట్. చక్కగా వేయించేసుకుంటే స్మెల్ కూడా సూపర్ వస్తుంది. సో మన దగ్గర ఏమైనా కొంచెం నెయ్యి ఏమైనా ఉంటే కూడా అలా చక్కగా పైనుంచి వేసేసుకుంటే కూడా ఇంకొంచెం మంచి టేస్ట్ అన్నమాట. మనం ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ అండి. నెయ్యికి కొలమానం అంటూ ఏం లేదు. అది అక్షయ పాత్ర, ఇంత కావాలంటే అంత ఇవ్వచ్చు, అంత తీసుకుంటుంది కూడా ఆ పదార్థం. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనము ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చక్కగా వేగిపోయింది. ఇలా చక్కగా మనము ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇదే బాండీలో మళ్ళీ ఈ బాండీని మనం ఎన్ని స్టెప్స్కి వాడుతున్నామో ఇందులో కొంచెం నీళ్లు పోసుకుందాం. అంటే ఎందుకు తక్కువ నీళ్లు పోసాను అంటే పటికి బెల్లం పొడి మనం ఇందులో వేస్తున్నాం, అది కాస్త పాకం వచ్చేంత వరకు కలుపుకుంటున్నాం అనమాట. ఓకే, సో మనకు నీళ్లు ఎక్కువగా అయిపోతే మళ్ళీ బాగా లైట్గా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం మనకు ప్రాపర్ తీగ పాకం అని చెప్పను, కొంచెం గట్టిగా ఉండాలి, మరి నీళ్ళగా అయితే ఉండకూడదు. అలా మనము దీంతో పాకం తయారు చేసుకోబోతున్నాం. నీళ్ళు ఒక్క చిన్న లైట్గా వేడైన తర్వాత ఇలా మనం పటికి బెల్లం పొడి వేసేసుకోవాలి. చూసుకోండి, అంటే మనకు కావాల్సిన స్వీట్ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి. నాకు తెలిసి మనము సమానంగానే తీసుకున్నాం. అంటే ఒక పెద్ద కప్పు బొంబాయి రవ్వకు ఒక చిన్న కప్పు పటికి బెల్లం పొడి తీసుకున్నాం కాబట్టి నాకు తెలిసి సరిపోతుందండి. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా ఇబ్బంది లేదు. ఇలా చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళొచ్చు. మనం కొంచెం కరిగించుకున్నాము, లైట్గా మరిగించుకున్నాము. ఇప్పుడు ఇందులో కాస్త యాలకుల పొడి కూడా వేసుకుందాం.
ఇది నేను ఎప్పుడూ కొంచెం ఎక్కువగానే వేస్తానండి. కొంతమంది కొంచెం చూసుకొని తక్కువ వేసుకుంటారు. ఎందుకు నాకు చాలా ఇష్టం తెలుసా. ఇది అయిపోయినట్టుందండి. అంటే మనము ఇలా మామూలుగా చూస్తే కొంచెం బంకగా ఉండాలి, మరి ఇలా పాకం రానక్కర్లేదు, కొంచెం బంకగా తగిలితే సరిపోతుంది. సరిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి బొంబాయి రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం. వేసుకుంటూ కలుపుకోవచ్చు కూడా. అంటే ఇప్పుడు ఇంకా గట్టిపడి ఉండలు పడేదేం లేదు కాబట్టి మొత్తం ఒకసారి వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. అంటే మనకి ఇలా మరీ నీళ్ళగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. సరిగ్గా సరిపోయిందేమో అని అనుకుంటున్నాను అండి. ఉండలు కట్టడానికి అయితే కరెక్ట్గా సరిపోయింది అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో మనము పాల పొడి కూడా వేస్తున్నామండి. అంటే కేవలం మనకు ఆ పటికి బెల్లం రుచి మాత్రమే కాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి కాస్త పాల పొడి. ఇది అందరింట్లో ఉండకపోవచ్చు, రెడీమేడ్గా తెచ్చుకుంటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అంటే ఇవన్నీ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. అంటే కొందరు చేసినప్పుడు ఇవన్నీ వేస్తారు, అందుకే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఉండలు కట్టడానికి అణువుగా ఉందన్నమాట. ఇది కొంచెం చల్లారాలి, లేకపోతే నా చెయ్యి ఉండదు రేపటి అమృతం కార్యక్రమం చేయడానికి. ఇది కాస్త చల్లారిన తర్వాత కొంచెం వామ్గా ఉన్నప్పుడు మనం దీన్ని చక్కగా ఉండలు కట్టుకోవచ్చు. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా అందరూ తరచుగా సాంబార్ తయారు చేసుకుంటూ ఉంటారు. సాంబార్లో మనం సాంబార్ పొడి వేస్తూ ఉంటాం. ఆ సాంబార్ పొడి సాంబారు ఇంకా రుచికరంగా ఉండాలి అంటే అందులో కాస్త నిమ్మరసం చేర్చినట్టయితే సాంబార్ యొక్క టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈసారి సాంబార్ తయారు చేసుకునేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. మనం చక్కగా ఇలా బొంబాయి రవ్వ, పాలపొడి ఇవన్నీ కూడా వేసుకున్నాము. ఇది కూడా కాస్త చల్లారిందండి. ఇప్పుడు చేతికి మనం కాస్త నెయ్యి రాసుకుంటూ మనం డ్రై ఫ్రూట్స్ని ఇందులో డైరెక్ట్గా వేసేసుకొని కూడా మనం ఉండలు చుట్టచ్చు, లేకపోతే ఉండలు చుట్టుకున్న తర్వాత పైనుంచైనా అలా షోగా పెట్టుకోవచ్చు. ఇలా చేతికి నెయ్యి రాసుకుంటే మనకి ఉండలు చుట్టుకోవడానికి ఈజీగా వస్తుంది. ఇలా ఉండలు చుట్టి ఇలా ప్లేట్లోకి పెట్టుకోవాలి. అలా పైన నుంచి కూడా మనం చక్కగా డ్రై ఫ్రూట్స్ని అమర్చుకోవచ్చు. లేదు అంటే ఇలా బొంబాయి రవ్వలో కూడా కలిపేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇది మన ఇష్టం. చేతికి మాత్రం నెయ్యి రాసుకోవాలండి, మంచి టేస్ట్ ఉంటుంది, అలాగే బాగుంటుంది. అంటే కొంతమంది చూసారా ఇలా మనకి ఉండలు చుట్టేటప్పుడు విరిగిపోతూ ఉంటుంది మధ్య మధ్యలో. కానీ ఒకటండి, చాలామంది రవ్వ లడ్డు చేసుకునేటప్పుడు మాకు లడ్డు చుట్టడమే ప్రాబ్లము, అసలు రాదు, రవ్వ కదండి అది ఇది అని చెప్తూ ఉంటారు. ఇలా మనం పాకం రూపంలో చేసుకున్నారంటే అసలు మనకు ఆ టెన్షనే ఉండదన్నమాట. చాలా పర్ఫెక్ట్గా ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఇందులో బంక ఉంటుంది కదా, ఆ బంక వల్ల ఏంటి అంటే మనకు ఉండ చాలా కరెక్ట్గా వస్తుంది అనమాట. అంటే ఫ్లాప్ అయ్యే ఛాన్సే లేదు. అదొక చిట్కా అని చెప్పచ్చు, తెలుసా. ఇలా చక్కగా ఈ విధంగా మనము 5 లడ్డూలు తయారు చేసుకున్నామండి. ఇంకా కూడా ఉంది మన దగ్గర. సో తీరిగ్గా మన ప్రోగ్రామ్ అయిన తర్వాత లడ్డూలు చుట్టేస్తాను. ఈ విధంగా చాలా సులభంగా మనం తయారు చేసుకోవచ్చు పటికి బెల్లం రవ్వ లడ్డు. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? నాకు తెలుసు. అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పటికి బెల్లం రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పటికి బెల్లం 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 1/2 కప్పు, కిస్మిస్ 1/2 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, యాలక్కుల పొడి 1 టేబుల్ స్పూన్, పాల పొడి 4 టేబుల్ స్పూన్లు. పటికి బెల్లం రవ్వ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో జీడిపప్పు, కిస్మిస్లను వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పటికి బెల్లం, పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసి విడివిడిగా పొడి కొట్టుకోవాలి. తర్వాత వేయించుకున్న బొంబాయి రవ్వలో కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొంచెం నీళ్లు పోసి పటికి బెల్లం పొడిని వేసి కాస్త యాలక్కుల పొడి కూడా వేసి పాకం పట్టుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న రవ్వ మిశ్రమాన్ని కాస్త పాల పొడి కూడా వేసి బాగా కలిపి చల్లార్చుకోవాలి. తర్వాత
అందులో ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసి బాగా కలిపి చేతికి నెయ్యి రాసి లడ్డూలాగా చుట్టుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పటికి బెల్లం రవ్వ లడ్డు రెడీ. చూసారు కదా పటికి బెల్లం రవ్వ లడ్డు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది, పర్ఫెక్ట్ గా వచ్చింది. లడ్డు కూడా కన్సిస్టెన్సీ చాలా బాగా వచ్చింది. అలా తినగానే ఇలా పొడి పొడిగా పడిపోవట్లేదు, చక్కగా నిలుస్తోంది. ఎక్కడ పొడి అంటే పర్ఫెక్ట్గా బాగా సెట్ అయింది అనమాట. అంటే మనకు ఆ పటికి బెల్లం పాకం లైట్గా వచ్చిన తర్వాత చేశాం కదా, అందుకు చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి. చూస్తారు కదా, మరి ఇవాల్టి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.